హలో ఆల్, వెల్కమ్ టు సుబ్బగారి వంటలు. ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మీకు మా యూట్యూబ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తిమీర పచ్చడి కోసం మనము మొదట చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టేసేసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, ధనియాలని, కొద్దిగా జీలకర్రని వేసి లైట్గా అవి వేగిన తర్వాత మన కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని కూడా వేసి వీటిని కూడా లైట్గా దోరగా వేగించేసి మనం తీసి పక్కన పెట్టేసేసుకుందాం. టమోటాలు మగ్గించుకోవడం కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు మూత పెట్టి టమోటా ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా టమాటా ముక్క ఉడికిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి కొత్తిమీరను కూడా మగ్గించుకోండి. ఇదంతా ఉడికిపోయిందండి. ఇంతకన్నా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిసేపు వీటినంతటిని చల్లారబెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వీటినన్నిటినీ వేసేసుకోండి. పల్లీలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బరక మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇక ఇందులో ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్న టమోటా, కొత్తిమీరను కూడా వేసి ఆపుతూ ఆన్ చేస్తూ బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇంకా మనం పచ్చడి కోసం పోపు ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలని, జీలకర్రని, మినప్పప్పుని, పచ్చిశనగపప్పుని కూడా వేసుకోండి. 2 ఎండు మిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిగా కరివేపాకుని వేసి లైట్గా దోరగా వేయించండి. ఇందులోనే చిటికెడు పసుపుని, ఇంగువని కూడా వేసి దోరగా వేయించుకోండి. పోపు బాగా వేగిపోయిందండి. ఇక గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి అంతటిని ఇందులో వేసి 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి, మన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.